గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను. ఏ దేశమందు? కానాను దేశమందు. అసలు అబ్రహాము గారి కానాను దేశము గురించి దేవుడు ఏమని వాగ్దానం చేశారు? ఆ వాగ్దానం ఏమిటంటే, కానాను దేశంలో అడుగు పెడితే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నారు. కానాను అనే మాటకు సమృద్ధి అని అర్థము. కానాను అనే మాటకు పాలు తేనె ప్రవహించు దేశం అని. కానాను దేశం మీకు ఇచ్చినప్పుడు అందులో సత్యశ్యామల సమృద్ధి ఉంటుంది అని. మరి అలాంటి దేశంలో కరువు ఎందుకు వచ్చింది? అది దేవుడు ఇచ్చిన దేశంలో కరువు వచ్చింది అంటే గల కారణం ఏమిటి? ఐగుప్తు శాపగ్రస్తమైన దేశం, కానీ అక్కడ సమృద్ధి ఉంది. కానానులో మాత్రం కరువు, చాచే స్థితి, వారు చేయి చాచే స్థితి వచ్చింది. గల కారణం ఏమిటంటే, యాకోబు గారి గురించి మనందరికీ తెలుసు కదా నా తల్లి. యాకోబు గారు ఒక కుమారుడైన యోసేపు గారిని ఐగుప్తీయులకు అమ్మివేయటం వల్ల, ఒక నీతిమంతుడి కొరకు మనం బాధ పెడితే దానివల్ల వచ్చే శాపం మన కుటుంబాల మీద ఉంటుంది. చూడండి, ఆ ఐగుప్తీయులకి ఈ యొక్క అన్నలందరూ అమ్మివేశారు. ఎవరిని? యోసేపు గారిని అమ్మివేసినందుకు ఆ కరువు ఒక నీతిమంతుడి కొరకే అక్కడ అంత ఆశీర్వాదం ఉంటే, నీవు నేను చేసే ప్రార్థన వల్ల నీకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి ఆశీర్వాదం దేవుడు ఇవ్వడా? నా తల్లి జ్ఞాపకం చేసుకో. నా సహోదరుడా, యోసేపు వలె నువ్వు చెడుతనాన్ని అసహించుకునే దానిగా ఉండాలి. యోసేపు వలె నువ్వు దేవుని ఎదుట నిందారహితుడిగా, అంటే వ్యభిచారమైన, పాపమైన ద్వేషించేవాడిగా ఉండాలి. యోసేపు దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడు. మరి నీవు నేను ఎలా ఉంటున్నాం? దేవుని సన్నిధిలో భయపడేవారిగానే ఉంటున్నామా?